అదే అదే మొన్న మామిళ్ళపల్లి రైతుల సమస్య కూడా అదే కదా సార్, మొక్కజొన్న రైతు రైతు సమస్య ఏమో మొక్కజొన్న విషయం అండి. అదే మొక్కజొన్న 2400 రూపాయలు. మొక్కజొన్న కూడా తెలంగాణ ఈ ఏడాది తెలంగాణలో కూడా మొక్కజొన్న విశేషంగా పండింది అనేటువంటిది అక్కడ ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి మాట. సార్ ఖరీఫ్ లో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మొక్కజొన్న బాగా పండిందండి. ఖరీఫ్ లో కూడా తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 40% మొక్కజొన్న ఖరీఫ్ లో నంద్యాల జిల్లాలోనూ సాగు జరిగింది. ఖరీఫ్ లో కూడా ఈ రాష్ట్రంలో కొనుగోలు చేయలేదు. ఇప్పుడు రబీలో తీసుకుంటే మన దగ్గర సాగు చాలా గణనీయంగా పెరిగిందండి. 5 లక్షల హెక్టార్లో ఎప్పుడు లేనంత సాగు జరిగింది మొక్కజొన్న. అంటే గత ప్రభుత్వం మీరు మిర్చి సాగు మీద లేకపోతే పొగాకు సాగు మీద కనీసం ఈ సాగులొద్దు డైవర్ట్ అవ్వమని చెప్పింది కదా. పొగాకు వాళ్ళ బర్లీ పొగాకు వేయిందని చెప్పి మొత్తం పల్నాడు జిల్లా బ్యాన్ చేశారు కదా. సో దాని మూలంగా ఈ సంవత్సరం ఆటోమేటిక్గా మొక్కజొన్న సాగు పెరిగింది. అట్లాగే మోంతా తుఫాన్కి అట్లాగే రిజర్వాయర్లో నీళ్లుండటం మూలంగా మొక్కజొన్న సాగు పెరిగింది. ఎక్కడ 2400 ప్రకటించిన మద్దతు ధర రైతులు అమ్ముకుందేమో 1400, 1600, 1700. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలోనే 1600 నుంచి 1700కే మొక్కలు రైతులు అమ్ముకుంటున్నారు. 42 లక్షల టన్నుల 6,000 టన్నులు రాష్ట్రంలో ఉత్పత్తి అయింది. ఒక మొక్కజొన్న రైతులు సంక్షోభంలో ఉన్నారని ఆయన రాసిన లేఖలోనే ఉంది. దాని ప్రకారం తీసుకుంటేనే 3150 కోట్లు మద్దతు ధర కంటే లోపు నష్టపోయారు అనేది ఒక మొక్కజొన్న రైతులు. ఈ మొక్కజొన్న ఒక కృష్ణా డెల్టాలో కొంచెం గోదావరి డెల్టాలో తప్ప అన్ని జిల్లాల్లోనూ మొక్కజొన్న సాగు ఉందండి. సో గుంటూరు జిల్లా కంటే కూడా మీకు అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో, మన్యం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాల్లో కూడా 1,00,000 ఎకరాల పైన సాగు ఉంది. మరి ఇంత విస్తృతంగా నాగిరెడ్డి గారు, ఇంత విస్తృతంగా ఉన్నటువంటి మొక్కజొన్నకి కేంద్రం మద్దతు ధర ఎప్పుడు కూడా లేకపోవడం ఏంటి అసలు విచిత్రం? నాకైతే అర్థం కాలేదు. ఎందుకనంటారు? మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2400 అనేది మొక్కజొన్నకు లేదంటే కదా, మొక్కజొన్నకు లేదని చెప్పి అంటున్నారు. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నాఫెడ్ ద్వారాగా పప్పు ధాన్యాల కొనుగోలుకి సపోర్ట్ చేస్తుంది, ఆయిల్ సీడ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అట్లాగే ప్యాడీ కానీ లేకపోతే కాదండి, నా మాట వినపడలేదు. మొక్కజొన్నక అసలు లేదా? మొక్కజొన్న లిస్ట్ లోకి రాదా? కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా సపోర్ట్ చేసిన దాకా నా దృష్టిలో అయితే లేదండి. అదే కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా 3 సంవత్సరాలు మార్కెట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు కూడా తెలంగాణ ఖరీఫ్ లో రబీలో స్టేట్ గవర్నమెంటే కొంటుంది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంటే కదా, వాళ్ళు స్టేట్ గవర్నమెంటే కొంటుంది. సో ఆంధ్రప్రదేశ్ లో కొనుగోలు చేయట్లేదు. ఇంతవరకు కేంద్రం చెయ్యని దాంట్లో ఒక లేఖ రాసి స్పెషల్ కేటగిరీగా మా రాష్ట్రంలో చెయ్యాలి అని చెప్పి రాశారు. రాసినప్పుడు కేంద్రానికి వెళ్ళి లేఖతో ఏమవుతుంది? సో వీళ్ళు అక్కడ కేబినెట్ లో మంత్రులే కదా. ఇప్పుడు మీరు చిన్న విషయం చెప్తాను. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడుంది కుమారస్వామి ఒక్కళ్ళే కదా సెంట్రల్ గవర్నమెంట్ లో మినిస్టరు. సో గత సంవత్సరం మామిడిలో ధర కర్ణాటకకి ఎక్కువ ఇచ్చారు, ఎక్కువ టన్నేజ్ ప్రొక్యూర్మెంట్ ఇచ్చారు. ఈ సంవత్సరం కంది కూడా 9 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ కర్ణాటకకి ఇచ్చారు. 1,17,000 టన్నులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. మరి ఇది ఎవరిలో లాభం? అక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకళ్ళే కుమారస్వామి గారు ఒకళ్ళే కేంద్రంలో మంత్రి. ఇక్కడ మన దగ్గర నుంచి ఆల్రెడీ 2 మంత్రులు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇక్కడ అక్కడ ఉంది కూటమి ప్రభుత్వమే. డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాట్లాడే దాంట్లో మరి వెళ్ళి కూర్చొని తెచ్చుకుని రైతులకి లబ్ధి జరిగేలా కొన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఓకే, కేంద్ర ప్రభుత్వం మీద ఉందో లేదు మీరే లేఖ రాశారు కదా, ఆ లేఖని అమలు జరిగేటట్టుగా చూడాలి కదా. వాళ్ళు రిప్లై ఏం రాశారో కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు, బయట పెట్టలేదు. మొక్కజొన్న, పొగాకు, మరి ఈ సంవత్సరం ఈ రబీలో నేను చెప్తుందండి, రబీలో చూసుకుంటేనే 9,000 కోట్లు రైతులు తమకి గత ఇళ్ళలో వచ్చిన ఆదాయం కంటే నష్టపోయారు. ఏ రకంగా రైతు వ్యవసాయం చేయగలుగుతాడు? ప్లస్ ఇప్పుడు మీకు ఈ మధ్యనే వచ్చింది కదండి, బహుశా విజయబాబు గారు కూడా దాన్ని ఫాలో అయ్యే ఉంటారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దగ్గరగా 23,000 కోట్లు చిల్లర ఖర్చు అయితే 12,000 కోట్లు చిల్లరే ఆదాయం వచ్చింది. 12,510 కోట్లు వచ్చింది. 10,200 కోట్లు డెఫిసిట్ లో ఉంది. అది అప్పు తెచ్చారని చెప్పి వచ్చింది. ఎట్లా ఆదాయం వస్తుంది సార్? వ్యవసాయ ఉత్పత్తులు ధరలు ఎట్లా పడిపోయి, రైతుల ఆదాయం పడిపోయి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే వాళ్ళు కొనుక్కునే నిత్యావసరాలు తగ్గిపోతాయి. అట్లాగే వాళ్ళు కొనుక్కునే బట్టలు అన్నిటి మీద వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ఉద్యోగస్తుడు నిక్కచ్చిగా ఖర్చు పెట్టాడు. రైతు దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు ఖర్చు పెడతాడు, డబ్బులు లేకపోతే అసలు ఖర్చు పెట్టడు. నాగిరెడ్డి గారు
తాజాగా మహారాష్ట్రలో ఉల్లి రైతులు చాలా తీవ్రమైనటువంటి నిరసన